హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్. ఇవాళ నేను వంకాయ ములక్కాయ ఈ రెండిటి కాంబినేషన్లో మంచి గ్రేవీ కర్రీ చూపిస్తున్నాను. అన్నంలోకి కానీ చపాతీ పూరి ఇలాంటి వాటిల్లోకి చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి గ్రేవీతో ఉంటుంది. నాకు తెలిసి ఈ కర్రీని మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే తప్పకుండా వెంటనే ఈ కర్రీని మీరు ట్రై చేసి చూడండి. దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ముందుగా గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ఒక చిన్న ఉల్లిపాయను తీసుకున్నాను. అలాగే 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 4 లవంగాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకున్నానండి. వీటన్నిటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాలను వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. తర్వాత ఒక 2 టీ స్పూన్ల దాకా ధనియాలను వేసుకోవాలండి. వీటన్నిటిని ఆయిల్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇది ముందుగా గ్రేవీ తయారు చేసుకోవడం కోసం చూపిస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకున్న ధనియాలు కానీ మిరియాలు ఉల్లిపాయలు ఇవన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేగితే సరిపోతుందండి. తర్వాత ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల దాకా ఎండు కొబ్బరి పొడి కానీ ఎండు కొబ్బరి ముక్కలు ఏదైనా కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోనే కూర మొత్తానికి సరిపడా కారం ఇక్కడే వేసేస్తున్నానండి. ఒక 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నాను. అలాగే కొద్దిగా పసుపు, అంటే ఒక 1/4 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి ఇంకొకసారి బాగా వేయించుకోవాలండి. అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తర్వాత అదే బాండీని శుభ్రంగా కడుక్కుని కర్రీ తయారు చేసుకోవడం కోసం బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోనే పోపు గింజలు వేసుకోవాలండి. కొద్దిగా 1 టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుని పోపు మొత్తాన్ని కూడా బాగా వేయించుకోవాలండి. ఇక్కడ పోపు మనకి వేగిపోయిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. 1 ఉల్లిపాయను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి. తర్వాత ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ ఉల్లిపాయ కరివేపాకు కొద్దిగా మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగే మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని శుభ్రంగా వేయించేసుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి 2 టమాటాలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1 పెద్ద ములక్కాడను తీసుకున్నానండి. చిన్నవైతే 2 తీసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. తర్వాత ఇందులోనే ఒక 1/2 కిలో దాకా వంకాయలు కూడా తీసుకుని ఇలా సన్నగా నిలువుగా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఈ ప్లేస్లో మీరు గుత్తి వంకాయలైనా తీసుకోవచ్చు, తెల్ల వంకాయలు ఏవైనా కూడా తీసుకోవచ్చండి. ఇలా టమాటాలు, 1 ములక్కాయ, అలాగే వంకాయలు వీటన్నిటిని వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటన్నిటిని కొద్దిసేపు మగ్గించుకోవాలి. మనకి మూత పెట్టేస్తే మనకి చక్కగా మెత్తగా అయిపోతాయండి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా చిక్కగా గుజ్జు తీసిన చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రేవీ కోసం మసాలా తయారు చేసుకున్నాం కదా, ఈ మసాలా మొత్తాన్ని కూడా వేసేసుకోవాలండి. ఇక్కడ మనం ముందుగా కారము పసుపు ఇవన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకా కారం కూడా సపరేట్గా యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ మసాలా అంతా వేసేసుకుని అదే మిక్సీ జార్లోనే కొద్దిగా నీళ్లు పోసి తిప్పుకుని వేసుకోవాలి. మిక్సీ జార్తో ఇలా నీళ్లు పోసిన తర్వాత కర్రీ మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసి మీకు ఇంకా గ్రేవీకి సరిపడా వాటర్ కావాలి అంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఇంకొక గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను. అలాగే రుచికి తగినట్టుగా ఉప్పును కూడా వేసుకున్నాను. కారం ఇంకా ఆల్రెడీ ముందే వేసాను కాబట్టి ఉప్పు 1 వేసుకుని మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసేసి ఈ గ్రేవీలోనే మనం వేసుకున్న ములక్కాడ కానీ వంకాయ టమాటా ఇవన్నీ కూడా ఇంకా బాగా ఉడికి ఈ గ్రేవీ అంతా చక్కగా పీల్చుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు తర్వాత చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది గ్రేవీ అయితే. మనకి ఇలా ఆయిల్ కొద్దిగా పైకి తేలింది అంటే మనకి గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. ఇక్కడ దీన్ని మీరు ఇంకా కొద్దిగా చిక్కగా కావాలి అంటే ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవచ్చండి. లేదు ఇలా ఉంటే సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. వీటిని చపాతీలోకి కూడా తినచ్చు, అన్నంలోకి ఎందులోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. గ్రేవీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పూరీ చపాతీలోకి పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.